అంతా వారే చేశారట. నకిలీ మద్యం ర్యాకెట్ వ్యవహారంలో సర్కార్ కనికట్టు. అదే ఇదంతా రాజకీయ కుట్రని ప్రచారం. ఎల్లో మీడియా అయితే టీడీపీలో వైసీపీ కోవట్లు ఉన్నారట. అంటే చంద్రబాబు గారిని అవమానించడం కాదు అది. ఆయనకి ఇంత సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారి దగ్గర కోవట్లు ఉన్నారా? వైసీపీ వాళ్ళు ఆయన చేర్చుకున్నారా? ఎవరో పెట్టారు ఇందా సోషల్ మీడియాలో. మరి వారు విరాళాలు ఇచ్చి పార్టీలు చేరినప్పుడు మరి కోవట్లని ఆయన తెలియలేదా? లేకపోతే టికెట్లు ఇచ్చినప్పుడు తెలియలేదా? వాళ్ళు చంద్రబాబు గారికి ఉన్న నిఘా వర్గం సర్వేలు ఇవన్నీ తెలియవా? ఎవరిని మోసం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నం? అలాగే ఈ కేసులో ఎలా జరుగుతోంది గోపి గారు, మీరేమంటారు? సూత్రధారుల్ని పట్టుకునే పరిస్థితి కనపడుతోందా లేదా? సార్ కొంగనేని గారు, ఈ నకిలీ మద్యం కేసు మొదలైన దగ్గర నుంచి మొట్టమొదట ఎక్సైజ్ వాళ్ళు అఫీషియల్స్ దాన్ని పట్టుకున్న దగ్గర నుంచి కూడా కీలకమైన నేతల పేర్లు బయట రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియా కూడా అదే ప్రయత్నాలు చేస్తుంది. వీళ్ళు కోవర్ట్లు వచ్చి, వైసీపీ నాయకులు వచ్చి తెలుగుదేశంలో కండవా వేసుకుని చేరి ఇది అంతా చేస్తున్నారని ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులతోటి అధికారులతోటి మాట్లాడుతూ పూర్తిగా నకిలీ మద్యం ఒక ఫ్యాక్టరీ పెట్టి గోడౌన్లు పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా నకిలీ మద్యం మరణాల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టండి, వైసీపీ ముఖ్యంగా ప్రజలను మిస్లీడ్ చేస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడడం అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఆ తర్వాత ఈ విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో గోడౌన్ సీజ్ చేసినప్పుడు ఆ గోడౌన్ యజమాని జనార్దన్ రావు ఒక వీడియో పెట్టాడు, సెల్ఫీ వీడియో. దీంట్లో ఎవరికి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులకి సంబంధం లేదు అని. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ముందుగానే తెలుగుదేశం నాయకులకి సంబంధం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది? ఆయన ఏమన్నా టీడీపీ వైసీపీ నాయకుడా? కాదు కదా. సో ఏంటంటే డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్ని ఈ నేరం నుంచి వాళ్ళు తప్పుకొని ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి మద్యం ప్రభుత్వ దుకాణాలకు అందింది. ప్రభుత్వ దుకాణాలే ఆ మద్యాన్ని అమ్మాయి ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసి ప్రతి లిక్కర్ షాప్ దగ్గర కూడా జనం అక్కడే కూర్చొని తాగుతున్నారు. గతంలో ప్రభుత్వ దుకాణం దగ్గర కొనుక్కొని ఇంటికెళ్ళి తాగేవాళ్ళు, లేకపోతే ఎక్కడో దూరంగా వెళ్ళి తాగేవాళ్ళు. ఇప్పుడు ఏమక్కర్లేదు, ఆ లిక్కర్ షాప్ పక్కనే తాగుతున్నారు కూర్చొని. సో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే బెల్ట్ షాపులు, ఇవి కాకుండా బెల్ట్ షాపులు ఇప్పుడు సమస్య కాదు. వాళ్ళు ఈనాడు వాళ్ళు నేషనల్ స్టేట్ లెవెల్ పేజీలోనే ఒక రకంగాను, అక్కడ లోకల్ పేజీలో ఇంకో రకంగా రాస్తున్నారనేది జనరల్గా అందరికీ అర్థమవుతాను. ఒక తంబళ్లపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయట. 1000 బెల్ట్ షాపులకి వీళ్ళు నకిలీ మద్యం సరఫరా చేశారా లేదా? అక్కడ ఎన్ని వేల మంది తాగుంటారు ఆ స్పిరిట్? అట్లాగే ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర దొరికింది. సో ఇన్ని వేల మంది దొరికితే ఆ రోజుల్లో ఏమీ లేకుండా కూడా 30,000 మంది చనిపోయారని ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు కుట్రట్టాడేమిటి? ఎట్లా జరిగిందో వైద్య పరీక్షలు చేద్దాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేద్దాం అని చెప్పాల్సిన ఆయన ఇదంతా మద్యం నకిలీ అని ప్రచారం చేస్తారా అంటే మరి ఇటువంటిప్పుడు కదా అసలు ప్రచారం చేయాల్సిందే ఇప్పుడు కదా. అయ్యా మీరు మద్యం నకిలీ తాగారా, ఒరిజినల్ తాగారో చెక్ చేసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అండి. ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత తీసుకొని దీనికి ఈ మద్యం వ్యాపారానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చర్యలు తీసుకోవాలి. జస్ట్ ఏదో పార్టీ నుంచి సస్పెండ్ చేశాము అంటే సరిపోదండి. పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎవరిని సస్పెండ్ చేశావు? వైసీపీ నాయకులనా, టీడీపీ నాయకులనా? అది కదా తేలాల్సింది. సో టీడీపీ నాయకులు లిక్కర్ కల్తీ మద్యానికి ఫ్యాక్టరీ పెట్టి, ఆ ఫ్యాక్టరీ నుంచి గోడౌన్లు పెట్టి, గోడౌన్ల ద్వారా లిక్కర్ షాపులకి, బెల్ట్ షాపులకి, బార్లకి సప్లై చేస్తూ ఉంటే ఏడాదిన్నరగా ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. బాధ్యత తీసుకొని మాది తప్పు జరిగింది అని చెప్పుకోవాలి కదా. తర్వాత అలాగే దీని వెనకుండి నడిపిస్తున్న నాయకులు అందరి పేర్లు, అధికారులు బయటికి తీసుకురావాలి కదా. ఇవన్నీ జరగాలి.
ఈ ఈ ఈ Right. ఇది మొత్తం దందా అంతా కూడా టీడీపీ నాయకత్వంలోనే జరుగుతుంది అని ఆ, ప్రచారం అవుతూ ఉంటే దాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు నానా తంటాలు పడుతున్నారు. కానీ ప్రజలు Right. గమనిస్తున్నారు. ఈ వారం రోజులుగా చూస్తున్నవన్నీ కూడా ప్రజలకు తెలుసు. రైట్. ధర్మశ్రీ గారు చెప్పండి, ఏమిటి రాజకీయ కుట్రని మెల్లగా డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా? సూత్రధారులు పాత్రధారులు ఇవందరినీ మారిపోతుంటారా? మరి అసలు నకిలీకి మద్యం అని ప్రచారం చేయకూడదా? నా అభిప్రాయం అయితే ఇప్పుడు ప్రతి మండలంలోనూ ప్రతి ఊళ్ళో కూడా మద్యం తాగే వాళ్ళందరినీ టెస్టులు చేసి ఎవరు నకిలీ మద్యం తాగారా ఒరిజినల్ మద్యం తాగారా అనేది చూడాల్సిన అవసరం ఉందా లేదా? వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని ఒక ముఖ్యమంత్రి అంటారండి. మరి గతంలో ఏ ఆధారాలు ఉన్నాయని 30,000 మంది చనిపోయారు మద్యం నాసిరకం మద్యం తాగి అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఇట్లా మాట్లాడొచ్చా? సార్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 49,000 బెల్ట్ షాపులన్నీ కూడా తీయించేసి ఒక టైం అంటూ ఒకటి మంచి ఒక టైం కేటాయించి అడ్డగోలుగా ఎవరు కూడా ఎక్కడ కూడా మళ్ళీ ఏంటంటే వెనకాతలు ఉన్నటువంటి ఎక్కడైతే రూమ్స్ ఉంటాయో వైన్ షాపుల పక్కన ఉన్నటువంటి రూమ్స్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ చేయించి ఒక పద్ధతి ప్రకారం క్వాలిటీతో నాణ్యమైనటువంటి మందుకు ఎడిట్ అయిపోయినటువంటి వాళ్ళ కోసం నాణ్యమైనటువంటి మందు అందిస్తే ఆ రోజు ఓకదంపులతో 30,000 మంది చనిపోయారని పవన్ కళ్యాణ్ అయితే జుత్తులు ఎగరేసుకొని జుత్తు పీక్ తీసుకొని రకరకాలుగా మా మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. ఈ రోజు చెప్తున్నా సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 16 మాసాలు కూడా కల్తీతో ప్రతిదీ కల్తీ పని చేసుకుంటూ కూడా సామాన్యుల జీవితాలు పోతున్నాయి సార్. అక్కడ ఏంటంటే ఎక్కడైతే లిక్కర్ షాపులు ఉన్నాయి, లిక్కర్ షాపుల్లో నెక్కర్లు కూడా ఊడిపోయి ఉన్నటువంటి స్టిక్కర్లు ఏమో ఆ షాపుల మీద స్టిక్కర్లు కూడా మార్చేసి కల్తీ మందు అమ్ముతున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. చాలా మంది ఈరోజు ఇక్కడ దీనివల్ల నాశనం అయిపోతున్నటువంటి జీవితాలు పేదవాళ్ళు సార్, మధ్యతరగతి కుటుంబీకులు, సామాన్యులు. అంత ఘోరంగా జరుగుతుంది. పెద్దవాళ్ళు ఎవరో ఏదో స్టార్ హోటల్కి వెళ్ళి తీసుకోవడం వేరు. ఇక్కడ ఏంటి కల్తీ మంది అనమాట. ఇది వరకు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళు సారాలు వండేవారు, సారాలు వండి సారాది కొంత ఏదో యూరియా పిండి ఇలాంటివి కలిపేసి చేసేస్తుండారు అని మేము పటాసది కల్పిస్తుండారు అనేది మేము వినేవాళ్ళము. కానీ ఈరోజు అంత హీనంగా అంత దిగజారిపోయి ఈ తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మేము అడుగుతుంటే మేము నిలదీస్తుంటే మీరు నకిలీ మందులు అమ్మి సామాన్య జీవితాలని పణంగా పెట్టి మీ కమిషన్ కోసం మీ డబ్బు కోసం డబ్బు సంపాదించడం జయంగా పెట్టుకొని మీ జేబులు నింపుకోవడం చేస్తున్న ప్రక్రియ తప్పు అని అంటే దానికే మళ్ళీ మా మీద ఇది పైపచ్చి చెయ్యలేదనడం కాదు, ఇది వైసీపీ నుంచి ఉంది అట. ఇది ఎంత ఘోరం అండి. వైసీపీ ఆ రోజు ఏంటంటే బ్రేవరేజ్ నుంచి ఎప్పుడు కూడా మేము మందు అనేది ఏంటంటే ప్రభుత్వమే ఆ రోజు నడిపింది. ఒక్క కేసు కానీ ఒక సామాన్యుడు కానీ ఇదేనే చూపించమనండి. కానీ ఈ రోజేమో మేము అడుగుతుంటే ఇంకా చిన్న వాళ్ళ మీద కేసులు బనాయించేసి పెద్దవాళ్ళని రాబందులు ఎవరైతే ఉన్నారో దీని వెనకాతలైన పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఈ రోజు చెప్తున్న జయచంద్ర రెడ్డి అనే వాడే కాదు, వెనకాతల ఆ జయచంద్ర రెడ్డిని కూడా చూపిస్తూ వెనకాతల ఇంకా జయచంద్ర రెడ్డితో పాటు చాలా మంది బడా నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కేసులు రిజిస్టర్ చేయవలసినటువంటి అవసరం ఉందండి. లేకపోతే ఎంతమంది పోతున్నారు సార్. ఇంకా మీకు రిజిస్టర్ అయ్యి బయటకు వస్తున్నటువంటి కొన్ని విషయాలే కానీ ఇంకా తెలియకుండా గ్రామాల్లో చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, చనిపోతున్నారు కూడా. నకిలీ మద్యాన్ని మీరు ప్రచారం చేయకూడదు కదా సార్. హలో, నకిలీ మద్యాన్ని ప్రచారం చేయకూడదు కదా, చేస్తే అది కుట్ర అంటున్నాడు చంద్రబాబు గారు. వాళ్ళ బయటికి లాగవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఎంత బడా నాయకులు కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు జరుగుతున్నటువంటి దందాలో ఉన్నటువంటి ఆ పెద్దలందరినీ కూడా ఈ చట్టాలు ఎక్కించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళేమో కేసులు వాళ్ళ మీద కేసులు ఎట్టి పరిస్థితులు కట్టాలనేదే మా డిమాండ్ సార్. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం వారు కానీ ఎవరికి వారు కానీ
ఈ బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో, లేకపోతే ఈ మెడికల్ షాపుల్లో కూడా ఎక్కడైనా ఇట్లాంటి ఎంటర్ అయినాయా? ఇప్పుడు మెడికల్ షాపులు అంటున్నాను, ఈ వైన్ షాపులు నడిపే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళే ఈ దందా నడుపుతున్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ఏ మేరకు భంగం కలిగింది? ఈ ఏడాదిన్నర కాలంలో ఎంతమంది స్పిరిట్ తాగారు, ఈ స్పిరిట్తో కూడినటువంటి మద్యం తాగారు? దీన్ని విచారించి దీనికి సరే ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరి మీద కేసు పెడతారు అనేది సంగతి పక్కన పెడితే, కనీసం ప్రజల ఆరోగ్యం మీద ఇప్పుడు కన్సర్న్ ఉండవలసినటువంటి ప్రభుత్వం రాజకీయ కుట్రనో, వైసీపీ వాళ్ళు నకిలీ మద్యాన్ని ప్రచారం చేస్తున్నారనో, అంటే మీకు ఆదాయం తగ్గిపోద్దనే భయంతో చెబుతున్నారా? లేకపోతే నిజంగా ప్రజల ఆరోగ్యం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎక్కడికెక్కడ ఆరోగ్య శిబిరాలు పెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ మద్యం తాగే వాళ్ళందరికీ చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ధర్మశ్రీ గారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు సార్? కూటమి నాయకులు ఉన్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉంది. వాళ్ళే టీడీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి బోల్డ్ నిఘా సంస్థలు ఉంటాయి, వాళ్ళ చేతిలో బ్రహ్మాండమైనటువంటి అన్ని వ్యవస్థలు ఉంటాయి. ఇమీడియట్ గా ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది సార్. ఆ ప్రజల ప్రాణాలు కాపాడు ఎందువల్ల? నకిలీ మందు తాగి ఎంతో మంది ప్రాణాలు హరించేస్తున్నారు కాబట్టి. హరించే నాయకులు వీళ్ళైనా కాపాడవలసిన బాధ్యత తెలుగుదేశం నాయకులకు ఉంది కదా. ముఖ్యంగా చంద్రబాబుకి కానీ, అక్కడ లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రభుత్వంలో పెద్దలుగా మీరు వ్యవహరిస్తున్నటువంటి 100% మీరు బాధ్యత తీసుకోవాలి కదా. దీని బాధ్యులు మీరు కాబట్టి మీ తాలూకా అడ్రస్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దీని వెనకాల ఉన్నటువంటి కర్తలు, మూలకర్తలు అందరూ కూడా బయటపడిపోతారని దీంతో మీరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు తప్ప సామాన్యుల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది. స్పిరిట్ దాగి ఎంతో మంది పోతున్నారు. ఈ రోజు అంటే మీరే పెట్టారండి కదా తక్షణమే హెల్త్ దీని వాళ్ళు పంపించి ఇమీడియట్ గా దీని మీద పరిశోధన చేయించి అది ఎక్కడుందో, ఆ కల్తీ ఎక్కడ జరిగిందన్న అంతటిని కూడా ఐడెంటిఫై చేయవలసిన, గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందండి. అంచేత ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు తక్షణం చేయకపోతే ఇంకా లక్షలాది మంది చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. రైట్. మన గోపి గారు మీరు చెప్పండి, నిజంగానే ప్రతి ఊళ్ళో మద్యం ఎక్కడెక్కడైతే అమ్ముతారో అక్కడ షాపుల దగ్గర వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ కల్తీ మద్యం ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియని పరిస్థితి. మొన్న మధ్య అక్కడ అనకాపల్లి దగ్గర ఒక చోట పాలకొల్లు ఇట్లా కొన్ని చోట్ల పట్టుకున్నారు కదా. సో ఈ పరిస్థితిలో అసలు ఈ బెల్ట్ షాపుల్లోకి ఎట్లా వెళ్ళిందో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఏడాదిన్నరగా ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో తెలియదు. సో పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందా లేదా? రెండు, ఈ తెలుగుదేశంలో వైసీపీ కోవర్ట్లు ఉన్నారని చెప్పి చంద్రబాబు గారిని అవమానించడమే కదా, ఆయన తెలీదా? ఆయన సమర్థుడు కాదా? ఎల్లో మీడియా రాస్తే మాత్రం. సార్ కొమ్మినేని గారు, ఈ గోడౌన్లు పెట్టి, ఫ్యాక్టరీలు పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్లలోకి, అన్ని లిక్కర్ షాపుల్లోకి, అన్ని బెల్ట్ షాపుల్లోకి ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేసేసారండి. గత 16 నెలల్లో వీళ్ళు చేసిన పని అది. సో ఇప్పుడు ఈ నకిలీ మద్యం, ఈ బ్రాండ్లన్నీ కూడా ప్రతి గ్రామంలోని బెల్ట్ షాపుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఎక్సైజ్ అధికారులు ప్రతి గ్రామానికి, ప్రతి బారు, ప్రతి లిక్కర్ షాపు, ప్రతి బెల్ట్ షాపుని చెక్ చేసి నకిలీ మద్యం ఏది, అసలైన మద్యం ఏది అనేది బయటికి తీయాల్సిన అవసరం ఉంది. నకిలీ మద్యాన్ని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటి వరకు ఈ నకిలీ మద్యాన్ని తాగిన ప్రజలకి వైద్య సదుపాయాలు అందించి, చెక్ చేసి, మెడికల్ చెకప్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయం, కోవర్ట్లు అంటే సార్, దేశంలో అత్యంత సీనియర్ రాజకీయవేత్త నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి కోవర్ట్లు ఎవరో, తన మనుషులు ఎవరో తెలియదా? వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేరారు, ఆయన కండవాలు వేశారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఆయన తంబళపల్లి ఆయన జయచంద్రారెడ్డి అయితే కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. సో ఈ జనార్దన్ రావు కూడా ఫండ్స్ కూడా ఇచ్చారట. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కోసం ఫండ్స్ కూడా ఇచ్చినప్పుడు వాళ్ళు టీడీపీలో చేరిన వైసీపీ కోవర్ట్లా కనపట్టలేదా? అది అంతా కూడా వాళ్ళు అంటే ఎల్లో మీడియా ఏం చేస్తుందంటే ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడికి పాపం కోవర్ట్లు ఎవరో, తన మనుషులు ఎవరో తెలియదని ఆయనకున్న రాజకీయ అనుభవం కంటే ఇవాటికి కూడా
ఈ ఎల్లో మీడియా అనుభవం చాలా ఎక్కువ అని చెప్పుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ కోవర్ట్లు కాదు కాదు చంద్రబాబు గారిని అవమానించినట్లే కదా. కాదు చంద్రబాబు గారి సామర్థ్యాన్ని ఎల్లో మీడియా అవమానించినట్లే కదా. అవును అవును అవును. Right. అదే చంద్రబాబు గారిని కాపాడే ప్రయత్నంలో ఆయన సామర్థ్యాన్ని ఎల్లో మీడియా అవమానిస్తోంది. ఆయనకి తెలియకుండా చేరిపోతున్నారు అని, ఆయన తెలియకుండా జరుగుతున్నాయని. ఏమి లేదండి, ఇవన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఏమి చిన్న నాయకుడు కాదు, నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయనది, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఎన్నో ఎత్తులు వేసిన నాయకుడు ఆయన.